నమస్తే అండి. నా పేరు వెంకట్. మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్‌లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజైతే మీ ముందుకైతే మరొక మారుతి ఎస్ క్రాస్ వెహికల్ అయితే పట్టుకొచ్చానండి. ఇది ఇక డెల్టా వేరియంట్ ఇది. బండి మోడల్ చూసినట్లయితే 2019 8వ నెల బండి. ఓనర్‌షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇక బాడీ పరంగా చూసినట్టయితే బానెట్, డిక్కీ, డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. బండి మొత్తం ఒరిజినల్‌గా ఉంది. ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి కొద్దిగా క్రాక్ అయితే ఉందండి. అదైతే మనం అయితే మార్చుకునేది ఉంటది. వాళ్ళైతే మార్చనన్నారు. నేను మాట్లాడాను. వాళ్ళైతే మార్చానన్నారు. ఒక 3, 4 వేల రూపాయలు అయితే అయితే మనం మార్చుకోవచ్చు. ఇంకా 2027 ఆగస్టు వరకు దీనికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. 70-80% అయితే టైర్లు అయితే ఉన్నాయి. 51,000 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి. ఇంకా ఇది ఓన్లీ ఫ్రీ సర్వీసులు మాత్రమే షోరూమ్ లో చేయించారండి. దాని తర్వాత మిగతా సర్వీసులన్నీ ఈ బండి ఓనరు ఒక సీనియర్ సిటిజన్ అండి. ఓకే, ఒక పెద్ద ఏజ్డ్ ఆయన. ఆయన ఫ్రెండ్స్ ఈ గ్యారేజీలు ఉంటే అప్పటి నుంచి రెగ్యులర్ గా అక్కడే చేయించుకున్నారు. లాస్ట్ మంత్ కూడా దీనికి జనరల్ సర్వీసులు అంటే 51,000 కిలోమీటర్ తిరిగింది కదా, ఇప్పుడు ఏమేమి మార్చాలో మొత్తం అన్ని కూడా రీప్లేస్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా ఒక్క చిన్న కంప్లైంట్ లేకుండా మొత్తం A to Z ఏమేమి రీప్లేస్ చేయాలో 50,000 కిలోమీటర్లకు అన్ని రీప్లేస్ చేసుకున్నారు. ఇప్పుడు దీనికైతే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. 51,000 తిరిగిందండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. సరే, వెహికల్ చూసుకోవచ్చు. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ అండి, చూసుకోవచ్చు. బీజే సిరీస్ కనబడుతుంది కదా, దీని మీద చిన్న క్రాక్ అయితే ఉంది. సో 2019 8వ నెల బండి. టైర్లు అయితే చూసుకోవచ్చు, 80-90% అయితే ఉన్నాయి. టైర్లు కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి ఇది డెల్టా వేరియంట్ అయినా దీనికి పుష్ బటన్ కూడా వస్తుంది, అన్ని ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ కూడా, ఇవన్నీ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ సిస్టమ్, మాన్యువల్ గేర్స్. 51,545 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఇది జనరల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ కాలేదు. ఆయన చాలా దగ్గర క్లోజ్ ఫ్రెండ్ అట, అందుకే రెగ్యులర్ గా ఆయన దగ్గర అయితే చేయించుకున్నారు. దీనికి ఎయిర్ బ్యాగ్స్ కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. బాడీ లైనింగ్, డోర్ లైనింగ్ మొత్తం ఒరిజినల్ గా ఉంది, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఏ గ్లాస్ ఏ డోర్ మారలేదండి, ఇది మొత్తం ఒరిజినల్ గా ఉంది. సేమ్ ఇటువంటి బండి మన మధ్య నేను ఒకటి అమ్మాను. నేను అది 70,000 చిల్లర అయితే తిరిగింది. ఇది వచ్చేసి 51,000 తిరిగింది. బూట్లో కూడా చూసుకోవచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ దెబ్బలు కానీ ఏం లేవు. भाई एक बार बानेट खोलो ना. సార్ చూసుకోవచ్చు, ఇది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ గా ఉంది. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు. యాప్రాన్ చూసుకోవచ్చు. ఫెండర్ మీద కూడా చిన్న బోల్ట్ కూడా పెట్టలేదు, అంటే రేంజ్ కూడా పెట్టలేదు, మొత్తం ఒరిజినల్ గా ఉంది. కంపెనీ స్టిక్కర్లు కూడా చూసుకోవచ్చు. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. మారుతి ఎస్ క్రాస్ డెల్టా వేరియంట్ అండి. 2019 8వ నెల బండి. ఫస్ట్ ఓనర్ వెహికల్, ఒక సీనియర్ సిటిజన్ ది. ఓన్లీ ఫ్రీ సర్వీస్ మాత్రమే షోరూమ్ లో జరిగాయి. 51,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అండి, ఎటువంటి మీటర్ బ్యాక్ లేదు. బాగానే డిక్కీ, డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. 60-70% అయితే టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ మీద చిన్న క్రాక్ అయితే ఉంది, అది మనమే మార్చుకోవాలి. 3-4 వేల రూపాయలు ఖర్చు అయితే అవుతుంది. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 5,75,000 అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. 5,75,000. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ పెడతాను, నాకు ఫోన్ చేస్తే ఫైనల్ బై చేయటనే చెప్తాను. సార్ చూసుకోవచ్చు అండి, బండి మొత్తం ఒరిజినల్ ఉంది. 1-2 చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే.
ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు, బండి మొత్తం ఒరిజినల్గా ఉంది. 5,75,000 చెప్తున్నారండి. ఫిక్స్ రేట్ అయితే కాదు, కొంచెం మట్టుకు బాగానే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను. థ్యాంక్ యూ.